అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏమైనా వస్తుందా? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే మొత్తం రాష్ట్ర వ్యవహారాలంతా కూడా కేంద్రం పరిధిలోకి పోవడం. ఎందుకు ఇట్లాంటి డౌట్లు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. నిజంగా కూడా అట్లాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆర్బీఐ నుంచి రెగ్యులర్గా తీసుకోవాల్సిన అప్పులు తీసుకుంటున్నారు, చేయబదులు అప్పులు. అంటే ప్రభుత్వం నడవడానికి రోజువారీగా కట్టేందుకు అప్పులు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ తగ్గిపోయింది, బయట నుంచి అప్పులు వస్తలేవు. అట్లాంటి టైంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది. అసలు దివాలా తీసిన తర్వాత కూడా చాలా రాష్ట్రాలు నడుస్తూనే ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా రాష్ట్రాల కన్నా ఇక్కడ చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా అంటే మరి ఖర్చుల విషయంలో ఏం వెనకాడతలేరు. ఖర్చులు అంటే ఇట్లాంటివి అందాల పోటీలు లాంటివి, మిగతా వ్యవహారాలు, వాళ్ళు హెలికాప్టర్ వేసుకుని తిరగడం కానీ, ఒక్కొక్కరు 10 కార్ల కాన్వాయ్ వేసుకుని తిరగడం కానీ, వాళ్ళ సెక్యూరిటీ కానీ, పస్తారకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు క్రమం తప్పకుండా జీతాలు తీసుకున్న విధానాలు కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా నడుస్తున్నాయి. కానీ అప్పులు పుడతలేవు అనేది కొత్తగా స్కీమ్స్ అమలు చేయడానికి, లేకపోతే పాత స్కీమ్స్ ఉన్నట్టుగా కొనసాగించడానికి కూడా డబ్బులు లేవు అనేది ఒక ప్రధానమైన ఒక వాస్తవమో అవాస్తవమో కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మన నమ్మక తప్పని పరిస్థితులు. బయట కనిపించే వ్యవస్థ వేరే ఉంది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా వేరే ఉన్నాయి. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంది? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ఏమవుతుంది తెలంగాణకు? అప్పుడు డబ్బులు ఏమైనా వస్తాయా? లేకపోతే ఇక్కడ ఏమన్నా కోత పడుతుందా? నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అసలు తెలంగాణ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? అప్పుడు తెలంగాణ వచ్చిన ఒక కొత్త ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఇట్లాంటి వార్తలు మనం ఏమి వినలేదు, కానీ ఇప్పుడు వింటూ ఉన్నాం. మధ్యలో ఈ 12 సంవత్సరాల్లో ఏమైంది? ఇట్లాంటి అన్ని విషయాల మీద మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మేము 1 అడుగులు ముందుకు పోతాం. ఇక సబ్జెక్ట్లోకి పోతే రేవంత్ రెడ్డి గారు అప్పుల గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసు. ఇది ఒక్కసారి కాదు, ఇప్పటికీ ఒక 7-8 సార్లు మాట్లాడారు. అప్పులు పుడతలేవని రీసెంట్గా చేసింది చాలా హార్ష్ కామెంట్స్. కానీ అంతకుముందు చాలాసార్లు నేషనల్ టీవీలో మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పారు. అసలు మేడే రోజు కొన్ని కామెంట్ చేసిండ్రు, అంతకన్నా ముందు కొన్ని కామెంట్లు చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ తెలంగాణకు వచ్చింది. ఇక మేము 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, నెక్స్ట్ జీతాలు కూడా ఇవ్వలేమేమో, ఇప్పటికే ఒక స్కీమ్ ఆపి ఇంకొక స్కీమ్ అమలు చేస్తున్నాం. ఇక కొత్తగా ఏ స్కీమ్ కూడా లాంచ్ చేసే పరిస్థితి లేదు. కనీసం రోడ్లు వేయడం కాదు, రోడ్ల మీద ఉన్న గుంతలు కూడా పూడ్చే పరిస్థితి లేదు. 500 కోట్ల రూపాయలు కూడా ఏ ప్రాజెక్టుకు మేము కేటాయించే పరిస్థితుల్లో లేమని రేవంత్ రెడ్డి గారు, అది వాస్తవమని కాంగ్రెస్ వాళ్ళు ధృవీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ వాస్తవాన్ని బహిరంగంగా ధైర్యంగా చెప్పిండ్రు అని అంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళందరూ ధృవీకరిస్తున్నారు. మన మినిస్టర్సే కావచ్చు, రేవంత్ రెడ్డి కామెంట్స్ను ఎవరితో సమర్థిస్తున్నారో వాళ్ళంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లే ఉంది అని ధృవీకరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది బహుశా నేనైతే అనుకున్నా ఏదో పొలిటికల్ ప్రెషర్తోనో, లేకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనో, లేకపోతే మొన్న 2 రోజులు ఢిల్లీలో ఉంటే కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదనో, ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు పట్టించుకోలేదనో, లేకపోతే ఈయన అడిగిన అప్పు ఇవ్వలేదనో బహుశా కోపంతో మాట్లాడిండేమో అనుకున్నాం. కానీ వీళ్ళంతా ధృవీకరించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గట్లే ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా కాదు, మొత్తం బిచానా ఎత్తేసే కాడికి వచ్చింది అనేది మాత్రం వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత క్లియర్గా అర్థమైంది. అసలు ఏంది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వల్ల ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కనుక వస్తే మొత్తం ఇక్కడ పరిస్థితులంతా కూడా కేంద్రం చేతుల్లోకి పోతాయి. ఆర్టికల్ 360 అవన్నీ ఉన్నాయి దానికి సంబంధించినవి. బట్ కేంద్ర ప్రభుత్వం దివాలా తీసినప్పుడు ఆర్టికల్ 360 ద్వారా ఎమర్జెన్సీ దేశంలో పెడతారు. తర్వాత పార్లమెంట్లో ఆ ప్రకటించాక 2 months లోపు పార్లమెంట్లో కూడా దానిపైన మళ్ళీ ఆమోదించాలి. 2 నెలల లోపలనే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రాల ఎమర్జెన్సీ అట్లా ఉండదు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకొని రకరకాల కోతలు పెడతారు. ఏం కోతలు పెడతారంటే ఇక అప్పులు అనేది ఒక ఆల్రెడీ లిమిట్ క్రాస్ అయిపోయింది కాబట్టి మీకు అప్పులు ఇవ్వలేము, అప్పులు పుట్టవు. అప్పులు చేయాల్సి వస్తే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి, దానికి స్పెసిఫిక్ రీజన్ చెప్పాలి, రికవరీ ఏ విధంగా ఉంటుందో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, కేంద్ర అనుమతి లేకుండా అప్పులు తీసుకోలేరు. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించవచ్చు. ఇదంతా పుట్టింది ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కాన్నే. వాళ్ళు ఎక్కడైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు పిఆర్సీ ఇవ్వాలని డిమాండు, లేకపోతే ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండు, వాళ్ళకు కూడా పిఆర్సీ అమలు చేయాలని డిమాండు. ఈ డిమాండ్ తర్వాతనే రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు.
కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడవచ్చు. అది ఎంత శాతం పడుతుంది, ఎట్లా పడుతుంది అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇప్పటి వరకు అయితే నిజానికి ఏ స్టేట్లో కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టలేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టలేదు. కానీ మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత దివాలా తీసిన రాష్ట్రాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా సరే ఎప్పుడు ఖర్చులకు తగ్గట్టు పైసలు ఉండేది, ప్రభుత్వాలకు ఇన్కమ్ ఉండేది. కానీ తెలంగాణకు ఇన్కమ్ పడిపోయింది. రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా 18,000 కోట్లు కూడా వస్తలేదు. కేవలం 11,000, 12,000 కోట్ల రూపాయలు ఇంకా తక్కువ వస్తుంది. అప్పుడు 10,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు కూడా వస్తున్నాయి. మరి 18,000 కోట్ల రూపాయలు ఏం చెప్తున్నారంటే ఆ మంతు తీసుకునే అప్పులు కూడా కలిపి దానిలో ఆ ఇన్కమ్గా చూపించి 18,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. కానీ 18,000 కోట్ల రూపాయలు వస్తలేవు. ఇంకా రాను ఇన్కమ్ పడిపోతుంది. ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. గ్యారంటీ లేదు, ఒక స్థిమితం లేదు. 14,000 కోట్లు వచ్చేది 2023 మనకు ఆ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే 14,000 కోట్లు, 13 నుంచి 14,000 కోట్లు, అప్పుడప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా 3-4,000 కోట్ల రూపాయలు వెనుకకు పోయింది. మనం చూసాం కదా, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో దాదాపు 64,000 కోట్ల రూపాయలు కోత పడ్డది. వస్తాయనుకున్న డబ్బులు రాలే. ఎందుకు అని అంటే పోయినాయి. గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్సైజ్, రెవెన్యూ, జిఎస్టీ, ఇట్లా పలు రకాల ఇన్పుట్స్ ఉంటాయి. బట్ అవన్నీ దెబ్బతినిపోయినాయి ప్రస్తుతం తెలంగాణలో. కాబట్టి రాష్ట్రానికి ఇన్కమ్ పడిపోయింది. ముఖ్యమంత్రి గారు మాత్రం ఆ మాట చెప్పకుండా గత ప్రభుత్వం అప్పులు కట్టడం వల్లనే మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు. నిజానికి తెలంగాణ వచ్చినప్పుడు 2014లో జస్ట్ 4,500 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండేది రాష్ట్ర ప్రభుత్వానికి. 4,500 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆల్మోస్ట్ మనకు మొత్తం 12 నెలలు కలుపుకుంటే 12,48, 53,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేది కేవలం. కానీ ఆ తర్వాత ఏమైందంటే 2023 తీసుకుందాం. 23కి వచ్చేసరికి దాదాపు ఇది 14,000 కోట్లకు పోయింది. 14,000 కోట్లు అంటే 12 నెలలకు మీరు లెక్కేసుకోవచ్చు. దాదాపు 1,68,000 కోట్లు, అటు ఇటుగా 2 లక్షల కోట్లు అని చెప్తున్నారు. కొద్దిగా అప్పుడప్పుడు ఇన్కమ్ ఎక్కువ రావడం, తక్కువ రావడం అంతా కలిపి మొత్తం కలిసి దాదాపు 1,68,000 కోట్లు. 53,000 కోట్లు ఎక్కడ, 1,68,000 కోట్లు ఎక్కడ, ఆల్మోస్ట్ త్రిబుల్ అయిపోయింది. తర్వాత ఇన్కమ్ ఏమైందంటే 2024 వచ్చేసరికి ఇది 9 నుంచి 10,000 కోట్లకు పడిపోయింది. లాస్ట్కి ఇది ఏమైంది, 1,10,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు పడిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు డైరెక్ట్గా 48 నుంచి 55,000 కోట్ల రూపాయల ఇన్కమ్ తగ్గిపోయింది. ప్లస్ అప్పులు పుట్టే పరిస్థితి లేదు అనేది ఒకటి ఉంది. ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వాలంటే ఆయన సంపాదన ఎంత అని చూస్తారు, ఆయనకు వచ్చే శాలరీ ఎంత అని చూస్తారు, ఆయనకు వచ్చే ఇన్కమ్ ఎంత అని చూస్తారు. ఎట్లా వచ్చినా సరే ఇన్కమ్ అగ్రికల్చర్ ద్వారా వస్తుందా, లేకపోతే వేరే రూపంలో వస్తుందా, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే కిరాణా షాపులు లేకపోతే ఇట్లాంటి కంపెనీలు పెట్టే వాళ్ళైతే వాళ్ళకి ఐటీ ఉంటుంది, ఐటీ ద్వారా చూస్తారు, వాళ్ళ ఆపరేషన్ చూస్తారు, బ్యాంకులో వాళ్ళు ఎంత అమౌంట్ వేస్తున్నారు, ఎంత తీస్తున్నారు చూస్తారు. అయితే ఇప్పుడు అప్పులు పుట్టకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇప్పుడు అప్పులు పుట్టలేవు అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసుకోవాల్సిన అప్పుల కన్నా ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 3 నెలల్లో 14,000 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ ద్వారా పెట్టుకున్నారు. 14,000 కోట్లు ఆర్బీఐ ద్వారా పెట్టుకున్నది ఆల్రెడీ గవర్నమెంట్. ఏది మార్చి అయిపోయినాక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కలిసి 14,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి తీసుకొని ఇండియన్లు పెట్టేసినారు, ఆల్రెడీ అడ్వాన్స్ పెట్టేసినారు. కానీ ఈ 14,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇదేమి కొత్త పథకం స్టార్ట్ చేయడానికనో లేకపోతే ఇంకేదో హామీ నిలబెట్టుకోనికే కాదు, సరిపోదు. జస్ట్ ఇది ప్రభుత్వం నడవడానికి మాత్రమే. కరెంటు బిల్లులు కట్టుకోవడానికి, తర్వాత పెన్షన్దారులకు 2,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, తర్వాత మంత్రుల మెయింటెనెన్సు, గవర్నమెంట్ మెయింటెనెన్సు, హెలికాప్టర్ మెయింటెనెన్సు, తర్వాత ఇట్లాంటి అందాల పోటీలు నిర్వహించే ఖర్చులు, రకరకాల ఖర్చులు పెట్టుకోవడానికే ఈ 14,000 కోట్ల రూపాయలు అప్పు, ఇన్కమ్తో పాటు ఈ అప్పు కలిసి సరిపోతుంది. అంతే తప్ప కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడానికినో లేకపోతే ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు లేకపోతే ఒక రోడ్ వేయడానికి మాత్రం 100% సరిపోదు. ఇక నువ్వు ఇవి కాగా ఇంకా మనకి ఎక్కువ అప్పు కావాలని గవర్నమెంట్ అడుగుతుంది. మాకు ఇది కాదు, మాకు ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు కావాలని. యాక్చువల్గా గవర్నమెంట్కి దెబ్బపడేది ఎక్కడ తెలుసా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మితే ఒక 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ 30,000 కోట్ల రూపాయల్లో 10,000 కోట్ల రూపాయలు భూమి కుదబెట్టారు కదా ఎవరికో ప్రైవేట్ ఫైనాన్స్ ఆయన కట్టేస్తే ఇంకొక 15 నుంచి 20,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఆ 20,000 కోట్ల రూపాయలు మిగిలితే కనీసం ఒక 4 to 5 months అది కూడా కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి కాదు, ఆ పైసలు కూడా కొత్త ప్రాజెక్ట్స్ కోసమో లేకపోతే కొత్తగా రోడ్లు ఎన్నికనో కొత్తగా స్కీమ్ స్టార్ట్ చేయడానికే కాదు, జస్ట్ గవర్నమెంట్ కొద్దిగా విలాసవంతంగా నడపడానికి, గవర్నమెంట్ ఫ్రీగా నడపడానికి ఒక 4-5 months ఆ భూమి అమ్మితే వచ్చే పైసలతోన
సరిపెట్టవచ్చు అని ఒక ప్లాన్ చేసింది గవర్నమెంట్. ఆ ప్లాను ఏమైందో మీకు తెలుసు, ఫెయిల్ అయిపోయింది. ఐసీయూ భూములు అమ్మడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది. తర్వాత భూములు అమ్మడానికి ఛాన్స్ లేకుండా పోయింది. తర్వాత వేరే వేరే భూములు వెతికిండ్రు ప్రభుత్వం. రకరకాల రావిరాల్లో భూములు అమ్మే ప్రయత్నం, అక్కడ అమ్మితే ఎట్లా ఉంటుందని చూసిండ్రు. ఫోర్త్ సిటీలో భూములు అమ్మితే ఎట్లా ఉంటుందని చూసిండ్రు. ఇక్కడ శంషాబాద్ దగ్గర అమ్మితే ఎట్లా ఉంటుందని చూసిండ్రు. కానీ తెలంగాణలో ఎక్కడ భూములు అమ్మినా అన్ని డబ్బులు వస్తలేవు. ఇప్పుడు ఇక్కడ జస్ట్ 400 ఎకరాలు హెచ్సిలో 400 ఎకరాల భూమి అమ్మితేనే దాదాపు 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది. డబ్బులు వస్తాయి, ఇన్కమ్ కాదు, డబ్బులు వస్తాయి. దాంతోనే ఏదైనా నడపవచ్చు. కానీ బయట 2000 ఎకరాలు 2000 ఎకరాలు భూమి అమ్మినా ఎంత ఉంటుంది? 2 కోట్లకు ఎకరా కానీ ఎక్కువ పోయేటట్లేదు. 4,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ 4,000 కోట్ల రూపాయలతో దేనికి సరిపోదు. 4,000 కోట్ల రూపాయలతో ఏమీ చేయలేరు. ఒక 10 రోజులు కూడా గవర్నమెంట్ కరెక్ట్గా నడవదు 4,000 కోట్ల రూపాయలతో. కాబట్టి ఆ భూములు అమ్మే ప్రక్రియను పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలనో ప్రభుత్వానికి ఎటు పాలు పోతలేదు. గవర్నమెంట్ ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒక 2-3 మంత్స్ వస్తాయేమో, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ పడిపోతూ ఉంటే, ఇన్కమ్ వెనకపోతూ ఉంటే ఆర్థిక మాంద్యము, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం నడవడానికి జస్ట్ ప్రభుత్వం ఇంజన్, ఇప్పుడు కారు నడవాలంటే పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. కనీసం స్టార్ట్ చేయాలంటే కొంచెం కావాలి పెట్రోల్. కనీసం ఇంకా కొంచెం 1 లీటర్ పోస్తే ఇంకా కొంచెం దూరం పోవచ్చు. కానీ ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే, కారు స్టార్ట్ చేయడానికి మాత్రమే పెట్రోల్ ఉంది. కారు ముందుకు పోవడానికి గేర్ వేద్దాం, క్లచ్ ఒత్తి గేర్ వేద్దాం అని అంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. అది అర్థమవుతుంది. ప్రస్తుతం పొజిషన్ అది ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఎటుగాని సిచ్యువేషన్లో ఇట్లా అయిపోయింది. అప్పుల మీద మాట్లాడుతున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ అప్పులు చేసి ఈ ప్రభుత్వం దివాలా తీయలేదు. ఈ ప్రభుత్వం దివాలా దీనికి ప్రధానమైన కారణం గవర్నమెంట్కు ఇన్కమ్ పడిపోవడం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పుల విషయంలో అప్పులు వాళ్ళు 4 లక్షల కోట్లు కాగు రిపోర్ట్ చెప్పిన లెక్క ప్రకారం 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వీళ్ళే 4 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. మిగతా వీళ్ళు చెప్పే 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. ఇప్పుడు 7 లక్షల కోట్లు అని శ్వేతపత్రం పెట్టిండ్రు. ఇప్పుడు 8 లక్షల కోట్లు అంటున్నారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక 1 లక్ష కోట్లు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్, చేయలేదు. మరి ఎక్కడ చెప్తున్నారంటే, ఇప్పుడు ఆర్టీసీకి 100 కోట్లు ఇవ్వాలి, ఆ 100 కోట్లు దీనిలో కలిపేసింది. సివిల్ సప్లైర్స్ 10,000 కోట్లు, 5,000 కోట్లు బ్యాంకులో లోన్ తీసుకొని రొటేషన్ చేసా ఉంటుంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ బ్యాంక్ కడతారు, మళ్ళీ బ్యాంక్ నుంచి తీసుకొస్తారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ బ్యాంక్ కడతారు. అవన్నీ కూడా లెక్కలేసారు. ఇంకా వీళ్ళు పలానా డిపార్ట్మెంట్కి పైసలు ఇవ్వాలి, పలానా కాంట్రాక్టర్కి పైసలు ఇవ్వాలి, అవన్నీ కూడా అప్పుల కింద చూపిస్తున్నారు. కాంట్రాక్టర్కి ఇచ్చే పైసలు కూడా అప్పుల కింద చూపించారు. కరెంటు బిల్లులు ఏమైనా పెండింగ్ ఉంటే ఆ డిస్కమ్లకి ఇచ్చే పైసలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి అప్పు కింద చూపిస్తున్నారు. అవన్నీ కూడా ఒకటే అప్పు కింద చూపించేసరికి ఎక్కువ చూపిస్తారు. తర్వాత ఎవ్రీ మంత్ వీళ్ళు కట్టే డబ్బులు 4,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కమ్ మొత్తం కలిస్తే 50,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎవ్రీ మంత్ వీళ్ళు అప్పులు కట్టేది. ఇప్పటికే 1,70,000 కోట్ల అప్పు చేసింది గవర్నమెంట్. 1,70,000 కోట్లలో ఈ సంవత్సరం కాలంలో నాకు తెలిసి 50,000 కోట్లు ప్లస్ ఇంకొక 15,000 కోట్లు, ఎందుకంటే సంవత్సరంన్నర అయింది కదా, 75,000 కోట్లు వేసుకున్నాం. 75,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు కట్టిండ్రు. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేసిండ్రో తెలియదు. 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకు ఇచ్చినరా లేకపోతే ఇంకేమైనా చేసినారో కూడా అర్థం కాదు. ఎనీవే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే సిచ్యువేషన్ వస్తే హైదరాబాద్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి పోతుంది. ఇక తర్వాత జరగాల్సిన జరుగుతుంది. అవసరమైతే హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని అన్న డిమాండ్ కూడా తిరిగి రావచ్చు, ఏమైనా జరగవచ్చు. ఒకసారి తెలంగాణ చేతుల్లో లేకపోతే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు అన్నీ మనం ఫేస్ చేయక తప్పని సిచ్యువేషన్ వస్తుంది. ఇది క్లుప్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.